అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 2024 జనరల్ ఎలక్షన్స్‌లో ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా సాధిస్తుందని దేశం మొత్తం కూడా అనుకున్నారు. మోడీ గారి మేనియా అనో, G20కి ఇండియా హోస్ట్ చేసిందనో, మోడీ గారు తీసుకుంటున్న ఎకనామిక్ పాలసీస్ దృష్ట్యానో, ఇండియన్ మిలిటరీని మోడీ గారు స్ట్రెంథెన్ చేస్తున్న విధానం కానీ, రామ మందిరం నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఎంతగానో ప్రభావితం చేస్తాయని దేశం మొత్తం కూడా అందరూ కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటకుండా కేవలం 240 సీట్లకే బీజేపీ పార్టీ పరిమితమయ్యింది. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన పరిస్థితి బీజేపీ పార్టీకి వచ్చింది. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి. అత్యధికంగా 80 సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా సీట్లు కానీ సాధిస్తే విజయం తమ పార్టీదే అవుతుందని అన్ని పార్టీలు కూడా భావిస్తూ ఉంటాయి. 2019 ఎన్నికల్లో పోలిస్తే బీజేపీ పార్టీకి దాదాపు 50% తక్కువ సీట్లు వచ్చాయి. 2019లో 62 సీట్లు గెలుచుకున్న బీజేపీ పార్టీ 2024 వచ్చేదలికి కేవలం 33 సీట్లకే బీజేపీ పార్టీ పరిమితమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ ఫలితాలు ఎందుకు తగ్గుముఖం పట్టాయని అన్వేషించడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ గారికి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొదటిది టికెట్ డిస్ట్రిబ్యూషన్. టికెట్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో బీజేపీ పార్టీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేదని, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ ఎక్సెట్రా రీజన్స్ కానీ అవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా, మరోపక్క ప్రతిపక్షాలు కూడా అన్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పడిన సందర్భంగా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా టికెట్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే బీజేపీ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయని టాస్క్ ఫోర్స్ తేల్చిన అంశం. రెండో అంశం వచ్చేసి, మోడీ గారు కానీ మళ్ళీ కానీ అధికారం కానీ చేపడితే రాజ్యాంగాన్నే మార్చేస్తాడని ప్రతిపక్షాలు ఏకదాటిగా విస్తృతంగా ప్రచారం చేశాయి. ప్రతిపక్షాల వాదనలకి బీజేపీ లీడర్ అయిన లల్లూ సింగ్ గారు రాజ్యాంగాన్ని మార్చాలంటే 2/3 ఆఫ్ ది మెజారిటీ సాధించాలని తను చేసిన వ్యాఖ్యలు కూడా ప్రతిపక్షాల వాదనలకి బలం చేకూర్చాయి. మూడో పాయింట్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ కూడా సమాజ్వాదీ పార్టీకి చాలా వరకు ట్రాన్స్ఫర్ అయ్యిందని బీజేపీ అపాయింట్ చేసిన టాస్క్ ఫోర్స్ తేల్చిన అంశం. ఇవన్నీ కాకుండా నాకు తెలిసినంత వరకు కూడా, నేను సొంతంగా విశ్లేషిస్తున్నంత కూడా ఏంటంటే, 2 సార్లు అధికారం చేపట్టిన పార్టీ చాలా అతి తక్కువ వ్యతిరేకత ఉండడంతో చాలామంది నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా కూడా ప్రచారం చెయ్యరు. మోడీ మానియాతో గెలిచేస్తామనో, లేకుంటే రామ మందిరం గారి నిర్మాణంతో గెలిచేస్తామనో చాలామంది నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ స్థాయిలో దేశం మొత్తం కూడా ప్రచారం చేయకపోవడం వలన, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ప్రచారం చేయకపోవడం కారణంగా బీజేపీ పార్టీకి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ సీట్లు రావడం కారణంగా అని నేనైతే అనుకుంటున్నాను. రెండో పాయింట్ వచ్చేసి, ఫ్రీబీస్ అనే వాటికి సమాజం బాగా అలవాటు పడిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూడా చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించిందని నేనైతే అనుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకి మేలు చేకూర్చే అంశాలు మేనిఫెస్టోలో ఉండడం కారణంగా మహిళలు ఓట్ బ్యాంక్ కూడా చాలా వరకు ఇండియా కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యాయని నేనైతే భావిస్తున్నాను. సరే, ఏదైనప్పటికీ కూడా మొత్తానికి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన అనంతరం ఇక మీదట బీజేపీ పార్టీ ఇలాంటి తప్పిదాలని
ఇలాంటి తప్పిదాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా బీజేపీ పార్టీ ఎక్కడైతే ల్యాక్ అయిందో అక్కడ తిరిగి బలం పుంజుకోవాలని బీజేపీ పార్టీ యొక్క నాయకత్వం దేశానికి చాలా అవసరం ఉందని ఒక జన సైనికుడిగా జనగణమన కూడా ఆకాంక్షిస్తుంది. కాబట్టి బీజేపీ పార్టీ ఆ దిశగా అడుగులు వేయాలని జనగణమన ఆకాంక్షిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.